ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ రోజు మనం 3 స్టాక్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ స్టాక్స్ 52 వీక్స్ హై నుండి చాలా మంచి కరెక్షన్ లో దొరుకుతున్నాయి. ఇవి ఆల్రెడీ మన పోర్ట్ఫోలియోలో ఇంకా ఉంటే ఏం చేయాలి, లేదు కొత్తగా తీసుకోవాలనుకుంటే ఎలాంటి డేటాని మనం తెలుసుకోవాలి లేదా సెట్ చేయాలి అన్న విషయాలను డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇక విషయానికి వస్తే ప్రస్తుతం ఇండియన్ రియల్ ఎస్టేట్ సెక్టార్ ప్రస్తుతం చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవుతుంది. ర్యాపిడ్ అర్బనైజేషన్, పీపుల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవ్వటం, కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, బెటర్ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా మన రియల్ ఎస్టేట్ సెక్టర్ గ్రోత్ కి స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం హౌసింగ్, కమర్షియల్ ఆఫీస్ స్పేస్, రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి డిమాండ్ కంటిన్యూ అవుతుంది. ఇటు గవర్నమెంట్ ఇనిషియేషన్స్, మెట్రో కనెక్టివిటీ, హైవేస్ డెవలప్మెంట్ తో పాటు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా ఈ సెక్టర్ లో ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేస్తున్నారు. కానీ పర్టికులర్ గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది సిక్లికల్ సెక్టర్. ప్రాపర్టీ ప్రైసెస్ ఎక్కువగా ఉండటం, ఇంట్రెస్ట్ రేట్లు పెరగటం, ప్రాజెక్ట్ అప్రూవల్స్ డిలే అవ్వటం లేదా హౌసింగ్ డిమాండ్ తగ్గటం వల్ల కంపెనీస్ పెర్ఫార్మెన్స్ పై ఇంపాక్ట్ పడొచ్చు. సో ఈ రోజు వాల్యుయేషన్ పరంగా రీజనబుల్ లెవెల్లో ఉండి బిజినెస్ ను ఎక్స్పాన్షన్ చేస్తున్న 3 రియల్ ఎస్టేట్ స్టాక్స్ గురించి చూద్దాం. ఈ కంపెనీస్ వాల్యుయేషన్స్ ను మనం అనలైజ్ చేయడానికి వాటి యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో, పిఈ అండ్ ప్రైస్ టు బుక్ రేషియోలను అండ్ పీబీ ను నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ వాల్యుయేషన్స్ తో కంపేర్ చేసాం. ఇక స్టాక్స్ విషయానికి వస్తే మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ రేమండ్ రియాలిటీ. రేమండ్ రియాలిటీ అనేది రేమండ్ గ్రూప్ కు చెందిన రియల్ ఎస్టేట్ బిజినెస్. ఈ కంపెనీ ప్రధానంగా ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అండ్ మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్స్ పై ఫోకస్ చేస్తుంది. కంపెనీ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ముఖ్యంగా ముంబై మెట్రోపాలిటన్ రీజన్ లో, ఎస్పెషల్లీ తానే ఏరియాలో స్ట్రాంగ్ ప్రెజెన్స్ కలిగి ఉంది. రేమండ్ రియాలిటీ ఒక అసెట్ లైట్ గ్రోత్ స్ట్రాటజీని ఫాలో చేస్తుంది. అంటే ప్రతి ల్యాండ్ పార్సెల్ ను కంపెనీ సొంతంగా కొనకుండా ల్యాండ్ ఓనర్స్ తో జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ అంటే జేడీఏ చేసుకుంటుంది. దీనివల్ల తక్కువ క్యాపిటల్ రిక్వైర్మెంట్ తో ఎక్కువ ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేసి బిజినెస్ ను ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక కంపెనీ వాల్యుయేషన్స్ కనుక మనం పరిశీలిస్తే, రేమండ్ రియాలిటీ స్టాక్ ప్రస్తుతం సుమారు పిఈ రేషియో 14.7, పీబీ రేషియో 2.8. అదే సమయంలో నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ యావరేజ్ పిఈ అయితే 36.49 ఉంది, పీబీ అయితే 3.93 ఉంది. అంటే ఇండెక్స్ వాల్యూ తో కంపేర్ చేస్తే రేమండ్ రియాలిటీ రిలేటివ్లీ లోయర్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే FY26 లో కంపెనీ టోటల్ ఇన్కమ్ 2,991 crore గా నమోదైంది. ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేస్తే ఇది దాదాపు 29% గ్రోత్ కనిపిస్తుంది. Q4 క్వార్టర్ లో ఇన్కమ్ 53% ఇంక్రీజ్ అయ్యి 11.6 బిలియన్ అంటే అప్రాక్సిమేట్లీ 1157 crores చేరింది. ఇక FY26 ఎబిటా కూడా 4.9 బిలియన్ అంటే సుమారు 495 కోట్ల పెరిగింది. ముఖ్యంగా క్వార్టర్లీ బుకింగ్స్ లో రేమండ్ రియాలిటీ 139% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రిపోర్ట్ చేసింది. ఇది కంపెనీ ప్రాజెక్ట్ కి బయర్స్ నుంచి స్ట్రాంగ్ డిమాండ్ ఉందని మనకి ఇండికేట్ చేస్తుంది. ఇక కంపెనీ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ విషయానికి వస్తే, మేనేజ్మెంట్ ప్రకారం నెక్స్ట్ 12 to 15 months లో కంపెనీ మరో 2 ప్రాజెక్ట్స్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేసుకుంటుంది. ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా ముంబైలోని మహీం ఏరియాలో ఉన్నాయి. వాటికి సంబంధించిన అప్రూవల్స్ కూడా అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నాయని చెప్పేసి కంపెనీ తెలిపింది. దీని తర్వాత కందివాలి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ను లాంచ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేసుకుంది. ఈ ప్రాజెక్టు FY28 వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రేమండ్ రియాలిటీ ప్రస్తుతం అప్రాక్సిమేట్లీ 420 బిలియన్ అంటే దాదాపు 42,000 కోట్ల గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ అంటే జీడీవీ కలిగిన ఫోకస్ అన్నమాట. ప్యూర్ ప్లే బ్రాండెడ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కంపెనీగా ఎరిగిందని మేనేజ్మెంట్ భావిస్తుంది. కరెంట్ మార్కెట్ లో స్టాక్ ఇప్పుడు 644 అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండ్ స్టాక్ 12% కరెక్షన్ లో మనకు కనపడుతుంది. నెక్స్ట్ మన లిస్ట్ లో సెకండ్ కంపెనీ ఒబెరాయ్ రియాలిటీ. ఈ ఒబెరాయ్ రియాలిటీ మన ఇండియాలోనే లీడింగ్ ప్రీమియం రియల్ ఎస్టేట్ డెవలపర్స్ లో ఒకటండి. ముంబై హెడ్ క్వార్టర్స్ గా ఆపరేట్ చేస్తున్న ఈ కంపెనీ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, కమర్షియల్ ఆఫీస్ స్పేసెస్, రీటైల్ డెవలప్మెంట్స్, హాస్పిటాలిటీ ప్రాజెక్ట్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వంటి మల్టిపుల్ సెగ్మెంట్స్ లో బిజినెస్ చేస్తుంది. వాల్యుయేషన్ పరంగా ఒబెరాయ్ రియాలిటీ కూడా నిఫ్టీ ఇండెక్స్ తో కంపేర్ చేస్తే పిఈ అండ్ పీబీ రేషియోలో డిస్కౌంట్ వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక కంపెనీ మేజర్ ఎక్స్పాన్షన్స్ యాక్టివిటీస్ విషయానికి వస్తే, FY26 లో కంపెనీ బిజినెస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ద్వారా ముంబై మెట్రోపాలిటన్ రీజన్ లో అప్రాక్సిమేట్లీ 4 million square feet డెవలప్మెంట్ పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్స్ ను ఐడెంటిఫై చేసింది. ముంబై బంద్రా ఈస్ట్ లో దాదాపు 11 acres ల్యాండ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీ కంపెనీకి లభించింది. అలాగే ఆమ్ నగర్, వెర్సోవా ప్రాంతంలో అప్రాక్సిమేట్లీ 2 million square feet డెవలప్మెంట్ పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ ను కూడా అనౌన్స్ చేసింది. దీంతో పాటు సౌత్ ముంబైలో రీడెవలప్మెంట్ ఆపర్చునిటీస్ పై కంపెనీ ఫోకస్ చేస్తుంది. అదేవిధంగా పెద్దార్ రోడ్, మల్బాల్ హిర్ అండ్ నెపియన్ సి రోడ్ ప్రాంతాల్లో హౌసింగ్ సొసైటీస్ తో రీడెవలప్మెంట్ అగ్రిమెంట్స్ కూడా ఎంటర్ అయింది. ఈ లొకేషన్స్ మన ముంబైలోని మోస్ట్ ప్రీమియం రియల్ ఎస్టేట్ మార్కెట్స్ లో ఉన్నాయి. అందువల్ల ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయితే కంపెనీకి స్ట్రాంగ్ రెవెన్యూ పొటెన్షియల్ ఉండొచ్చు. ఒబెరాయ్ రియాలిటీ కన్సోర్టియం ద్వారా హోరిజన్ హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ ను ఎక్వైర్ చేయడానికి సబ్మిటెడ్ రిజల్యూషన్ ప్లాన్ కి NCLT అప్రూవల్ కూడా లభించింది. ఇది కంపెనీ హాస్పిటాలిటీ సెగ్మెంట్ ఎక్స్పాన్షన్స్ కి సపోర్ట్ చేయొచ్చు. ఇక ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, Q1 FY27 లో ఒబెరాయ్ రియాలిటీ రెవెన్యూ 1300.9 crore గా నమోదైంది. ప్రీవియస్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో రెవెన్యూ 987.6 crore గా మాత్రమే ఉంది.
కంపెనీ నెట్ ప్రాఫిట్ కూడా 4145 మిలియన్ నుండి 5394 మిలియన్స్ పెరిగింది. అంటే నెట్ ప్రాఫిట్ అప్రాక్సిమేట్లీ 421 క్రోర్స్ నుండి 544 క్రోర్స్ కి ఇంక్రీజ్ అయింది. ప్రీమియం లొకేషన్స్, డైవర్సిఫైడ్ ప్రాజెక్ట్స్ అండ్ స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్ ఒబెరాయ్ రియాలిటీకి మేజర్ స్ట్రెంగ్స్ గా ఉన్నాయి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 1828 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 52 వీక్స్ అండి స్టాక్ 8% కరెక్షన్ లో మనకు దొరుకుతుంది. మన ఈ లిస్ట్ లో థర్డ్ కంపెనీ సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ అండి. కానీ కంపెనీ కొన్ని ప్లేసెస్ లో పొరపాటుగా దీన్ని సూరత్ ఎస్టేట్ అని మెన్షన్ చేస్తా ఉంటారు. బట్ కరెక్షన్, కంపెనీ నేమ్ సూరత్ ఎస్టేట్ డెవలపర్స్. ఈ సూరత్ ఎస్టేట్ డెవలపర్స్ అనేది ముంబై బేస్డ్ రియల్ ఎస్టేట్ డెవలపర్. ఈ కంపెనీ 1986 లో ఇన్కార్పొరేట్ అయింది. కంపెనీ ప్రైమర్లీ సౌత్ సెంట్రల్ ముంబై రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేస్తుంది. ముఖ్యంగా మహీం, దాదర్, ముతుంగా, ప్రభాదేవి, పారెల్, బాంద్రా లాంటి ప్రీమియం లొకేషన్స్ లో కంపెనీకి ప్రెజెన్స్ ఉంది. సూరజ్ ఎస్టేట్ స్టాక్ వాల్యుయేషన్స్ కూడా నిఫ్టీ రియాలిటీ ఇండెక్స్ తో కంపేర్ చేస్తే సిగ్నిఫికెంట్లీ లోయర్ పిఈ అండ్ పీబీ రేషియోస్ వద్ద ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక కంపెనీ న్యూ డెవలప్మెంట్ ఎక్విజిషన్ విషయానికి వస్తే కంపెనీ తన ఆన్ గోయింగ్ కమర్షియల్ ప్రాజెక్ట్ అయిన సూరజ్ వన్ బిజినెస్ బే మహీం కు అడ్జస్టెంట్ గా ఉన్న ల్యాండ్ పార్సల్ డెవలప్మెంట్ రైట్స్ ను ఎక్వైర్ చేయడానికి ఒక ఎంఓయూ సైన్ చేసుకుంది. ఈ కొత్త ల్యాండ్ పార్సల్ ను ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ తో కంబైన్ చేసిన తర్వాత అడిషనల్ 1.5 lakh స్క్వేర్ ఫీట్ సేలబుల్ కార్పొరేట్ ఏరియా జనరేట్ అవుతుందని కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీని ఇంక్రిమెంటల్ గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ పొటెన్షియల్ సుమారు 800 కోట్లు. ఈ ఎక్స్పాన్షన్స్ తర్వాత సూరజ్ వన్ బిజినెస్ బే కంబైన్డ్ జీడీవీ పొటెన్షియల్ 20 బిలియన్, అంటే దాదాపు 2000 కోట్ల కంటే ఎక్కువ ఉండొచ్చు. మేనేజ్మెంట్ చెప్పిన దాని ప్రకారం ఈ ఎక్విజిషన్ కంపెనీ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఫుట్ ప్రింట్ ను సిగ్నిఫికెంట్ గా స్ట్రెంగ్థెన్ చేస్తుంది. ముఖ్యంగా సౌత్ సెంట్రల్ ముంబై మార్కెట్ లో కంపెనీ ప్రెజెన్స్ మరింత కన్సాలిడేట్ అవుతుంది. ఇక్కడ కంపెనీలో మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యంగా ప్రభాదేవి ఎక్విజిషన్ అండి. Q4 FY26 లో కంపెనీ హాలీ పసిఫిక్ ప్రైవేట్ లిమిటెడ్ లో 100% షేర్ హోల్డింగ్ ని ఎక్వైర్ చేసింది. ఈ కంపెనీ ముంబైలోని ప్రభాదేవి సైనీ రోడ్ లో స్ట్రాటజికలీ లొకేటెడ్ ల్యాండ్ ను ఓన్ చేస్తుంది. ఈ ఎక్విజిషన్ దాదాపు 30.4 crore కన్సిడరేషన్ తో కంప్లీట్ అయింది. ఈ ల్యాండ్ డెవలప్మెంట్ ద్వారా అప్రాక్సిమేట్లీ 200 crore జీడీవీ పొటెన్షియల్ ఉండొచ్చని కంపెనీ ఎస్టిమేట్ చేస్తుంది. ఇక కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Q4 FY26 లో సూరజ్ ఎస్టేట్ టోటల్ ఇన్కమ్ 101 crore గా నమోదైంది. కంపెనీ నెట్ ప్రాఫిట్ కూడా 11 crores పెరిగింది. ఇక సౌత్ సెంట్రల్ ముంబై రీడెవలప్మెంట్ పై ఫోకస్డ్ స్ట్రాటజీ అండ్ న్యూ ల్యాండ్ ఎక్విజిషన్స్ అండ్ ముఖ్యంగా ఎక్స్పాండింగ్ కమర్షియల్ పోర్ట్ఫోలియో కంపెనీ గ్రోత్ కి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గా కనపడుతున్నాయి. కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 194 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. బట్ ఇంపార్టెంట్ 52 వీక్స్ అండ్ స్టాక్ 45% కరెక్షన్ లో మనకు దొరుకుతుంది. ఫ్రెండ్స్, చివరిగా ఒక మాట అండి, మన రేమండ్ రియాలిటీ, ఒబెరాయ్ రియాలిటీ అండ్ సూరజ్ ఎస్టేట్ డెవలప్మెంట్ ప్రస్తుతం ఎక్స్పాన్షన్ ప్లాన్స్ తో రిలేటివ్లీ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో కనిపిస్తున్నాయి. కానీ అట్రాక్షన్ వాల్యుయేషన్ ఒక్కటే ఇన్వెస్ట్మెంట్ కి సఫిషియెంట్ రీజన్ కాదు. మన ఓన్ రీసెర్చ్ చేసిన తర్వాత క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ గైడెన్స్ తీసుకున్న తర్వాతే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోండి. అండ్ ఈ 3 కంపెనీస్ లో మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా అనిపించిన స్టాక్ ఏదో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫ్రెండ్స్, చివరిగా ఒక మాట అండి, మన స్టాక్ మార్కెట్ లోకి కొత్తగా జర్నీ స్టార్ట్ చేస్తున్న వారు ఎవరైనా సరే, లేదా చిన్న ఇన్వెస్ట్మెంట్స్ తో లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ బిల్డ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీ ఫైనాన్షియల్ గోల్స్, రిస్క్ ప్రొఫైల్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీకి సరిపోయేలా ముఖ్యంగా స్టాక్ ఎస్ఐపి అండ్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి ప్లానింగ్ లో మన జీకే టీమ్ పర్సనలైజ్డ్ సపోర్ట్ అందిస్తుందండి. చిన్న అమౌంట్ తో డిసిప్లిన్ గా స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ మీ వెల్త్ జర్నీని బిల్డ్ చేసుకోండి. మరిన్ని డీటెయిల్స్ కోసం ఇదిగో స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మిస్టర్ బీబీఆర్ మీకు పర్సనలైజ్డ్ గా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు మన మార్కెట్ కబర్లు. మరో పవర్ఫుల్ మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.